నాకు ఓ ఇంటెలిజెన్స్ మిత్రుడు ఫోన్ చేసిండు. ఆయన చెప్పక ముందు ఈడ ఆల్మోస్ట్ అన్ని పార్టీలో ఉన్నారు, సర్పంచ్లు అన్ని పార్టీలో ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒక్కరిదని కాదు, అందరు కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే మా ఇంటెలిజెన్స్ మిత్రుడు ఆయన ఫోన్ చేసిండు. నేను రాత్రి అది ఎట్లా తెలిసిందో తెలియదు, మేము అనుకున్నది మొన్ననే అనుకున్నాము. అప్పటికే తెలిసి ఫోన్ చేసి, సార్ మీకేం ఎట్లా కనెక్షన్ సార్, మీతో ఎట్లా వస్తున్నారు, సర్పంచ్ల మీటింగ్ అట కదా, వాళ్ళ అధ్యక్షులు వీళ్ళు మీకేం సంబంధం అని అంటే, అవును భయ్ నాకు సంబంధం ఉన్నది, నేను కూడా సర్పంచ్ కులానికి సంబంధించిన ఉండే నేను కూడా అని. అరే గదెట్లా సార్ అని. గదెట్లా అంటే, మా నాయన కూడా సర్పంచ్ ఉండే, మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ ఉండే మా నాయన. మా నాన్న రాసిండు, పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలి, పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలి, అభివృద్ధిలో ముందు అడుగులే వేయాలి, సౌఖ్యాలకే ఇల్లురా పల్లెోడ స్వర్గమై విలసిల్లురా, పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే విలువ వచ్చేరా, పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ నీ పల్లెకే విలువ వచ్చేరా అని. సో నేను ఆ గ్రామ పంచాయతీలకి వెళ్ళి, మా నాన్న సర్పంచ్ కాబట్టి నాకు కూడా మాట్లాడే అధికారం వీళ్ళ తరఫున నేను ఉండేటువంటి అధికారం నాకు కూడా వచ్చిందని నేను అనుకున్నా అని చెప్పిన, ఇంటెలిజెన్స్ అని చెప్పిన. చెప్తే ఇక సార్ మీతో ఎవరు మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమన్నారు. సార్ అయితే ఇక నువ్వు వచ్చి ఆడ కూర్చొని ఏమైనా ఉంటే రాసుకొని పో అని చెప్పిన. ఇప్పుడు ఇక రవీందర్ అన్న కావచ్చు, ఇట్లా వీళ్ళు మాట్లాడుతున్న అందరిట్లలో బహుశా మీకు అంటే లోపట ఒక ఆవేదన వాళ్ళ గుండెలకెళ్ళి తన్నుకుంటూ వస్తుంది. ఒకరిద్దరి కళ్ళల్లో ఇట్లా చిన్న చెమ్మగిలినట్టు కన్నీరు ఇట్లా వచ్చి ఆరినట్టు కనబడ్డది. కానీ అందరి లోపట అసలంశం మాట్లాడితే ఏడమేమి ఏడుస్తామో అని చెప్పి ఏవేవో మాట్లాడుతారు వాళ్ళు పాపం. రవీందర్ అన్న ట్యాంక్ ఎక్కిండి కింద దునుకుతా అని ఆయన చూస్తున్నా, ఎక్కడికి పోయినా కానీ నేను అనుకుంటా ఒక 10-15 సార్లు నేను ఆయన చూసిన. నేను కలెక్టర్ల చుట్టూ తిరిగి, ఆఫీసర్ల చుట్టూ తిరిగి, ఏం చేయాలి మేడం ఇంకెక్కడికి పోవాలి అని చెప్పిన. హైదరాబాద్కి వచ్చారు వీళ్ళు, ప్రగతి భవన్ కాడికి వచ్చి, ఆ ప్రజాభవన్ అని పెట్టిరు కదా, దాంట్లోకి వచ్చి వీళ్ళంతా రిప్రజెంటేషన్ ఇస్తుంది కొన్ని పోతే ప్రొటెస్ట్ చేస్తుంది అని చెప్పి, ప్రొటెస్ట్ అని చెప్పి అంగిలిప్పి పోతే గొడ్లను కొట్టినట్టు అందులో వేసి అడ్డలో కొట్టి అధ్యక్షునికి ఇక్కడ ఇగో ఇంత పెద్ద కాటు పడ్డది, ఇట్లా గీకిరు మొత్తం ఇట్లా పెట్టి, ఒకరొకరిని పశువులను వేసినట్టు ఇట్లా వేసి వీళ్ళు చెప్తున్నారు కదా, మాది గతంది పైశాచిక ప్రభుత్వము, అరాచక ప్రభుత్వము, దొరలు భూస్వాముల ప్రభుత్వము, మాది ప్రజాప్రభుత్వం అన్నారు కదా. గ్రామ ప్రథమ పౌరులు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటానికి ఇక్కడికి వస్తే వాళ్ళని పిలిచి మాట్లాడి మీతో ఏమవుతుంది ఏం కాదో చెప్పాల్సింది పోయి వాళ్ళను కొట్టుడు. ఆ పోలీస్ స్టేషన్ పోయిన, ఆ రోజు పోలీస్ స్టేషన్ కూడా పోయినా, వీళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్లో ఉండే. హరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, హరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అప్పుల మునిగున్నదో తెలంగాణ తిప్పల పడుతున్నదో. అంటే ఇలా వీళ్ళని చూస్తే నాకు ఇంకా తిప్పలు అట్లనే గ్రామాలలో ఏం పెద్ద మారలే, వీళ్ళు ఇంకా తిప్పలు పడుకొని ఇక్కడ దానికి వచ్చిర్రు. నిజంగా కూడా వాస్తవంగా ప్రజలలో ఏమున్నదంటే, సర్పంచ్లు అనగానే వీళ్ళకి ఏమున్నది రాబాయ్, ఆ బిల్లు ఈ బిల్లు అని లోపటేస్తారు, పిక్తారు, అది అని చెప్పని అంటుంటారు. కానీ అది ఎక్కడన్నా అరకొర ఎక్కడో జరుగుతుండొచ్చు, అట్లా జరుగుతాయి. కానీ మెజారిటీ సర్పంచ్లు వాళ్ళు ఎవరిని పట్టుకున్నా కానీ దుఃఖ సాగరం ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదని. మా దగ్గర పర్కాల్లో ఒక సర్పంచ్ ఇట్లా ఎన్నికల్లో నిలబడ్డాడు, బిల్లులు రాక ఆగమయ్యి ఆటో తీసుకొని ఆటో నడుపుకుంటున్నాడు. ఇక నాతో కాదు ఇది, నేను చేయలేను, పైసలు ఖర్చు పెట్టుకున్నా, నేను పైసలు ఖర్చు పెట్టుకున్న తర్వాత నాకేమొస్తుంది పాడై మన్ను, ఆ బిల్లులు మీదవాడి చేస్తే ఉట్టిగా పొంగనాలు కొడుతందుకే సర్పంచ్లు వీళ్ళు. కానీ పాపం వీళ్ళు మొత్తం ఏం లేదు, పతారా పోయింది, అంత ఆగమయ్యి ఆటో కొనుక్కొని పరకాలను నడుపుకుంటున్నాడు. ఫైనాన్సర్, హైదరాబాద్ ఫైనాన్సర్, వాడికి కిస్తీలు కట్టలేదు చెప్పి వీళ్ళ కోసం కూడా చెప్పలేదు. ఏంటంటే మధ్యలో కరోనాలా వీళ్ళు ఇబ్బందులు కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళు ఏంటంటే లట్టు లేని పోలీసు వాళ్ళ లెక్క, వీళ్ళకి ఏం అధికారం లేకుండా వీళ్ళు ఉన్నంతసేపు కూడా వీళ్ళు ఉట్టిదే ఖాళీ బిందెల లెక్కనే ఉండే వీళ్ళ అధికారం అవుతుంది. అయితే ఆ సర్పంచ్ ఇట్లే ఫైనాన్స్లో తీసుకొని ఆటో నడుపుతుంటే కిస్తీ కట్టలేదని చెప్పి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చి ఆటో సీజ్ చేస్తామంటే, ఏదో గడవకు వచ్చి నేను సర్పంచ్ని సార్, నేను సర్పంచ్ను మా ఊర్లే, నాకు వెళ్ళక నేను వచ్చి ఆటో నడుపుకుంటున్నా అవమానంగా, ఏదో దూరం వచ్చి బయటకు వచ్చి నడుపుకుంటున్నా, తెలియదు నా ఊర్లే తెలియదు, ఇంకా దండం పెడతాను నీకు, ఈ కోవిడ్ కాబట్టి ఒక 4 రోజుల తర్వాత ఇస్తాను, నేను నడపలేకపోయినా గట్లెట్ ఉంటుంది ముచ్చటలే అంటే ఆటో గుంజుకోపోతుంటే కాళ్ళేలా పడి రోడ్డు మీద పడితే అది వదిలేసి సరే అని చెప్పి ఒక 1 వారం రోజులు టైం పెట్టిపోయిండు. అవమానం భరించలేక నడి రోడ్డు మీద కాళ్ళు మొక్కుతుంటే బస్సులోకి వెళ్ళి వాళ్ళ ఊరు చూసిందని చెప్పి పోయి అవమానపడి
పరకాల్ పోలీస్ స్టేషన్లో ముంగట ఆటో పెట్టి గ్యాస్ నూనె వచ్చి తలగబెట్టి పోలీస్ స్టేషన్లో పోయిన ఆటో నేను తలగబెట్టుకున్నా అని చెప్పాను. ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ చెప్పిండు, ఉపాధ్యక్షులు మాట్లాడుకుంటూ చెప్పిండు 29 నుంచి 30 మంది సర్పంచులు నిన్న మొన్న నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా ఆత్మహత్యల తెలంగాణ, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇవన్నీ చూసి కడుపు కాలుతున్నది. ఏంది అసలు ఏడున్నాము? ఈ సర్పంచుల పరిస్థితి ఇట్లున్న తర్వాత వీళ్ళే ఊర్లో ఏదున్న నాయకత్వం వహించాల్సినటువంటి సర్పంచుల పరిస్థితి 12,769 గ్రామ పంచాయతీలలో ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి పైసలు వచ్చేది ఉన్నది. అది ఎన్ని పైసలైనా కావచ్చు, దాదాపు 50 లక్షల వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళు బిల్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇవ్వగానే ఎంటెక్ ఎంత 70 lakhs రాజేందర్ నిర్మల్ నుంచి వచ్చిండు తన ఎంటెక్. ఇంతకుముందు నరేష్ ఎంఎస్సి ఉస్మానియా. ఇంత చదివి ఇట్లా చదివి మూమెంట్లలో ఉన్నోళ్ళు చాలా మంది సర్పంచ్లై మేము ఊర్లల్లో మా ఊర్లను మేము మంచి అభివృద్ధి చేస్తాం, చదువుకున్న వాళ్ళం బీటెక్ లీటెల్ చదివి పోయి సర్పంచ్లు అయితే వాళ్ళ పరిస్థితి లాస్ట్కి తీసుకొచ్చి అడకతిన కాడికి చేసి అయ్యా గౌరవ ముఖ్యమంత్రి అనే కాడికి తీసుకొచ్చిండ్రు. మా గోసలు వినండి, మీరు అన్నమాట మీద నిలబడండి, మా పైసలు మాకు ఇయ్యండి అని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్ ఎందుకు అడగాల్సి వస్తున్నదంటే, ఇప్పుడు వీళ్ళు కూడా పాపం పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చి మా యాదనకైతే ఎట్లా బేజారు వస్తలేదో నాకు అర్థమవుతలే, కానీ పాపం ఏమంటారు కదా, మొక్కని దేవుడు లేదు తొక్కని గడప లేదు అన్నట్టుగా ఇలా అందరు నేసుకుంటుండి పోయి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. వాళ్ళు పోయి చెత్తపుట్టలు వేసేస్తున్నారు, ఎవరికి పట్టి లేదు. ఇవాళ ముఖ్యమంత్రి నిన్న పంచాయతీరాజ్ మినిస్టర్ అన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఇలా పేపర్లో చూసినా ఇక ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్లకు పోతారట. ఈ ముఖ్యమంత్రి ఇదే బిల్లుల గురించి నేను మాట్లాడింది ఇంతకుముందు అన్న మాట్లాడుతున్నా, నేను అది చూపిస్తాను చెప్పిన మీకు. ఈయన మాటలు జస్ట్ ఇది ఇంతకుముందు కూడా నేను ప్లే చేసిన, కానీ మళ్ళీ ఒక్కసారి నేను మీరు వినాలి ఎందుకు మేము తన గురించి మాట్లాడుతున్నాం అనే దాని మీద. ఒక్క నిమిషము లేదు, పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇన్న 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రాలకు వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. విన్నారు కదా, ఎన్నికలు అయితే మీ పైసలు ఇచ్చేటోడు ఎవడు ఉండడు. ఎన్నికల ముందే రోడ్ల మీదకి రాండి అంటే ఈయనకు మొత్తం తెలుసు. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు 6 నుంచి 8 నెలల ముందు నుంచి కోడై కూసి యాడ దర్గా కనబడితే దర్గా మీద ఒట్టేసి, యాడ గుడి కనబడితే గుడి మీద ఒట్టేసి, అందరి మీద ఆంజనేయులు కావచ్చు కృష్ణుడు కావచ్చు అందరి మీద ఒట్టులేసి నేను రాగానే ఇవన్నీ చేస్తాను మాట్లాడింది ముఖ్యమంత్రి. మాట్లాడుకుంటే ఆయన ఏం చెప్తా, ఆయన ఏమంటాడు, మీరు ఇప్పటికే పుస్తలు అమ్ముకుంటున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ కిస్తీలు కట్టేందుకు కూడా రేపు మీరు బిచ్చగానే లెక్క తిరిగినా కానీ మీకు పైసలు దొరకాయి. నేను రాగానే మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు, మీరు ఈ పార్టీ ఆ పార్టీ ప్రతిపక్షమా అధికార పక్షమా అని నేను మాట్లాడతలేను, పార్టీలకు అతీతంగా మీ బిల్లులు చెల్లిస్తా అని ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అన్నట్టయినే మాట్లాడి ఇంకొక పెద్ద మాట మాట్లాడే మాట. ఈ పోటుగాడు ఏం చెప్తాడంటే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ అని. ఈయన కూడా కొట్లాడిండి, ఆయన సోయిలేని మోగా అయినట్టే వచ్చి కొట్లాడినట్టు ఈయన కొట్లాడి తెలంగాణ వచ్చింది. ఈయన మొత్తం చంద్రబాబు ఇంటి చుట్టూ ఆడ చెప్పులు మోసుకుంటా బూట్లు మోసుకుంటా తిరిగిన బాపతోడినే ఈయన కొట్లాడితే ఆయనకైనా మళ్ళీ ప్రొజెక్షన్. సరే అది పక్కకు పడేస్తే ఈయన ఏమంటాడు, మంత్రులను అడ్డుకోని అంటాడు. అయ్యా ఏ మంత్రులను అడ్డుకోవాలి చెప్పి, ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, చొక్కాలు పట్టుకొని అది ఆంధ్రలో మరి తిరిగి అడిగే చొక్కా అంటారు, మన దగ్గర గల్లా పట్టుకోవాలి అంటారు. చలో మేము రెడీ ఉన్నాం గల్లా పడుతుందుకు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ రెడీ ఉన్నాడు, సర్పంచ్ రెడీ ఉన్నాడు, యాడికి రావాలి చెప్పి నీకు గల్లా బట్టి అడుగుతాం బిడ్డ, నీకు గల్లా బట్టి అడుగుతాం. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతున్నారా నాయన అంటే కూడా పట్టించుకోవు, నువ్వే మనిషివా?
పచ్చి అబద్ధాలు, ఏది మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే తీసుకుపోయి ఇళ్ల ముంగట పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. రేపు పొద్దుగాల ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అంటున్నారు కదా 2 రోజులు 3 రోజులకైనా నీకు టైం ఇచ్చేది లేదు బాబు, చూద్దాం ఇది కూడా చూద్దాం. నువ్వు అనుకుంటున్నావో గివిలో 15-20 మంది ఇడికి వస్తే ఏం బిక్తారు వీళ్ళంతా అనుకుంటున్నావో. జనం లోపలికి ప్రతి మాట రికార్డ్ అవుతున్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటందుకు ఇదే ప్రెస్ క్లబ్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటతోటి చాలా మంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మాటలతో ప్రభావం పడుతున్నది కింద. నీకు సోయి ఉంటే, నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే, మేము అంటున్నాం కదా నీ దగ్గర పైసలు లేవంటున్నావు కదా, మిస్ వరల్డ్కి పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, నీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బిల్లులు ఎట్లకెళ్ళి వచ్చినాయి, మీ మేఘా కృష్ణారెడ్డికి బిల్లులు ఎట్లా ఇస్తున్నావు నువ్వు, మీరు పెద్ద పెద్ద అమెరికాలు బయట దేశాలకు పోతున్నారు కదా, నువ్వు నీ ఆఫీసర్లు మొత్తం ఈ బిల్లులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్లు రోడ్ల మీద పెడుతున్నావు కదా, కాళేశ్వరం పెద్ద ప్రపంచ స్థాయి గర్వపడేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి హోర్డింగ్లు పెట్టుకుంటా తిరిగిండని చెప్పి గత ప్రభుత్వం మీద మన్ను పోసినావు కదా, మరి నువ్వు కూడా పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆ హోర్డింగ్ లో పైసలు ఇస్తే చాలే ఆయన ఇగో వీళ్ళందరికీ పైసలు ఇచ్చేయచ్చు. నువ్వు ఉట్టిగా నీ హోర్డింగ్లు పెట్టి గవర్నమెంట్ కు 1000 కోట్లు వచ్చే హోర్డింగ్లను ఆయన పక్కకున్నటువంటి తాబేదారులు ఇద్దరు అమెరికా మన లండన్ పోయి మొన్న ఒక చెల్లె చెప్పింది కదా, ఆడ పోయి ఇక్కడ ఏం చేసిరు వీళ్ళు తతంగం అని, మిస్ వరల్డ్ కాంపిటీషన్ లోకి వచ్చిన ఆమె చెప్పింది కదా, అక్కడ పోయి మ్యాగీ ఏం గోకిండ్రో ఇల్లు అని చెప్పింది కదా. ఆ ఇద్దరు బ్రోకర్ నా కొడుకులు వాళ్ళు బట్టి కేవలం గవర్నమెంట్ కు 1000 కోట్లు వచ్చే దగ్గర కేవలం వాళ్ళు ఇచ్చేది 6 కోట్లకే మొత్తం టెండర్లు పోయినాయట. అది లోపల మొత్తం బూట్ అని చేసి పెట్టుకున్నారు. గా పైసలు ఇచ్చినా కానీ వీళ్ళందరూ పైసలు వెళ్తాయి ఇక్కడ. అందుకే నువ్వు అన్ని ప్రజలకు కూడా ఏమైపోయిందంటే, ప్రజలు కూడా దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు ఓటు నమ్ముకుంటే ఇలా పోతారట, ఆయన ఎలక్షన్లకు పోతారట. నేనే ఆవేశం ఉట్టిగా వచ్చింది కాదు నేను మాట్లాడేది, వాళ్ళని చూసి వాళ్ళ ఇళ్ళ కాడ మా నరేష్ రాత్రి చెప్తున్నా, అన్న రాత్రి రేసుక పీక్తారు ఇప్పుడు ఇది పెడితే అని చెప్పని, సీక్రెట్ గానే పెడదాం ఇదంతా అని. చాలా మంది వచ్చేటోళ్ళు ఉండే భయపడి ఇంకా ముందు అటు ఇటు అయినరు. కానీ కార్యాచరణ 2-3 రోజుల లోపల నేను వీళ్ళందరి తరఫుకెళ్ళి చెప్తున్నా, నేను క్లియర్ గా దేనికంటే నేను చెప్పిన, మేము తెలంగాణ మూవ్మెంట్ లా తిరిగే క్రమంలో నెలల కొద్ది ఇళ్లకు పోలేదు, మీరు కూడా ఇళ్లకు పోకుంటా కనుక ఒక 15-20 రోజులు కొట్లాడని గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేద్దాం. మీరు మీ పార్టీలు మీ నాయకులను మీ నాయకత్వాన్ని పక్కకు పెట్టుండ్రి. మీరు మీ కుటుంబాలు మీ భార్య పిల్లలు చక్కగా ఉండాలంటే మాత్రం మీరు ఇది ఖచ్చితంగా ఆయన చెప్పిండు ముఖ్యమంత్రి ఎలక్షన్ దాటిన తర్వాత ఓడియడని. ఈ ఎలక్షన్ దాటితే నువ్వు ఊడియో బిడ్డ, ఎందుకంటే నువ్వు 18 నెలలు తాత్సారం చేసినావు కదా. 18 నెలల నుంచి ఎవరో మా కమిటీలో పోయాట అడిగిరట ముఖ్యమంత్రిని, పోయి అడిగితే మీరంతా అవినీతి చేసిరని. అరే మనిషివా నువ్వేమో నాకు అర్థం కాదు, ఏం కమిటీ వేసినావు, ఎంతమంది మీద కమిటీలు వేసి ఏ ఊర్లలో అవినీతి జరిగిందో చెప్పు. అవినీతి జరిగి పొచ్చడిడ పడి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు నీ దగ్గర ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా. అందుకే ముఖ్యమంత్రి నువ్వు చెప్పినటువంటి మాటలకే ప్రభావితమయ్యి నువ్వే మంత్రుల గల్లాలు పట్టుకో అని చెప్పినావు. ముఖ్యమంత్రి గల్లా పడుతుందుకు రెడీ ఉన్నాం, మంత్రుల గల్లాలు పడుతుందుకు రెడీ ఉన్నాం. జర పోలీసులను పక్కకు పెట్టు, ఈడికెళ్ళే వస్తాం నీ ఇంటికి, జర పక్కకు పెట్టి రా నువ్వు. లేకపోతే వీళ్ళ బిల్లులు ఇచ్చేసేయి. ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నావు, వీళ్ళ బిల్లులు రాకుండా కనుక ఇస్తే వీళ్ళు బిల్లు రాకుండా కనుక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ కనుక పోతే ప్రజల దగ్గరికి మాత్రం మీరు మీ కుటుంబాలు రేపు కార్యాచరణ 2 రోజులు డెఫినెట్ గా ప్రకటిస్తామన్న. ప్రతి ఊర్లలో ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర కావచ్చు మీరు 10-20 మందితో ప్రొటెస్టులు మొదలు పెడదాం. ఇక్కడ కూడా ధర్నా చౌక్ లో మరి నీకు అంత ఉన్నది కదా, నువ్వే చెప్పిన కదా ప్రజాప్రభుత్వం అని. రేపు మా అధ్యక్షుల వారు వీళ్ళందరూ వస్తారు పర్మిషన్ గురించి అని. ధర్నా చౌక్ దగ్గర ఇయ్యండి మీరు పర్మిషన్. మా కుటుంబాలు వీళ్ళందరి కుటుంబాలు వచ్చి అక్కడ కూర్చుంటాయి. నువ్వు ఇచ్చేదాకా పోవు, నీ దగ్గర ఎంత దమ్ము ఉన్నదో చూస్తాం. అది కూడా అయ్యా అని చెప్పని అడుగుతా ఉంటే నువ్వు నీ లాఠీలకు పని చెప్తున్నావు. రేపు ఇంకా తూటాలకు కూడా పని చెప్తావు కావచ్చు నువ్వు. కానీ హోష్కురా ముఖ్యమంత్రి, ఇప్పటికైనా హోష్కురా. రాజకీయంగా ఆలోచించినా కానీ నువ్వు సర్పంచ్లతో పెట్టుకుంటే, మొన్న పంచాయత్ సెక్రటరీలకు కూడా అదే ఇబ్బంది పెడితే మాట్లాడితే దాన్ని పక్కకు పెట్టిరా, మోకాలు పెట్టేదాన్ని దాన్ని తీసి పక్కకు పెట్టిరట. ప్రస్తుతానికి ఇంకా తెలియదు దాని సంగతి, అది వేరే అంశం. కానీ నేను సర్పంచ్ల కాడికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ జీతాలకి వెళ్ళి పైసలు పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు సర్పంచులు వీళ్ళు రేపు ఎన్నికలకు మీరు వీళ్ళ బిల్లులు కనుక చెల్లించకుండా కనుక వచ్చేది ఉంటే వీళ్ళ నుంచి తిరుగుబాటు రావాల్సిందే వస్తుందని చెప్పని ఈ ప్రభుత్వానికి చెప్తున్నా. మీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు నాటకాలు వేయకుండ్రి. మీకు ఈ సమస్యలు అన్ని తెలుసు, మీకు ఏం జరగబోతుందో కూడా తెలుసు. కాకపోతే వీళ్ళ దగ్గర చైతన్యం లేదనుకుంటారు కదా, ఆ చైతన్యము ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల లోపల తీసుకొచ్చి దీన్ని ఓట్ల రూపంగా మలిసి మీ పార్టీకి నీ నాయకత్వానికి ఒక మచ్చ తీసుకురాకపోతే చూడు. లేకపోతే నువ్వు వీళ్ళ బిల్లులు మాత్రం నువ్వు వెంటనే శాంక్షన్ చేసి, మీ కోట్ల అన్ని కోట్ల కాదు 600-700 కోట్లే అంటారు మొత్తం కలిపి, అది 1000 కోట్లైనా పర్వాలేదు. టాప్ ప్రియారిటీగా తీసుకొని నువ్వు ఇవి ఫస్ట్
వీళ్ళకందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నువ్వు చెప్పిన మాట మీదనే. ఆడి తప్పిన మాట ఏమంటారు? ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదట అంటే ఏమంటారు? అలా ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదంటే ఏమంటారు? ఏంటిది ఆడి తప్పిన మాట ఏంటిది? అరే గట్టిగా నువ్వు రే ఊర్లో ఉన్నారు మన సామెతలు, ఆయన కూడా బొచ్చడు చెప్తాడు కదా. అక్కడికి తయారు కాక ముఖ్యమంత్రి మాట మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మాట తప్పకు. నేను అనదలుచుకోలే ఆ మాట, కానీ జనం లోపల రేపు పొద్దుగాల ఇంట్లో అనే అవకాశం ఉంది కాబట్టినే ఇది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2 రోజులల్లో మేము మళ్ళా కూర్చుంటాం, అందరము కూర్చొని ఇంకా మేమే కాదు చాలా బయట ఉన్నటువంటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి తీసుకురాకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.